వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను అండ్ అన్వర్ గారు చేసేటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇట్స్ కంప్లీట్ మైండ్ షిఫ్టింగ్కి సంబంధించినటువంటి ఫోకసే ఉంటుందన్నమాట. అంటే సబ్జెక్ట్ అంతా అదే ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎలా పాజిటివ్గా మార్చుకోవాలి, మిమ్మల్ని మీరు పాజిటివ్ మైండ్ సెట్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి, అండ్ దానివల్ల మనం ఎంత బాగా అనుకున్నది సాధించగలుగుతాము, పొందగలుగుతాము, అండ్ మనల్ని మనం ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే ఆ విజువల్ పర్ఫెక్ట్ పడుతుందని చెప్పడానికి నేను అన్వర్ గారు చేసినటువంటి వీడియోస్కి హ్యూజ్ ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అండ్ చాలామంది క్లాసెస్కి అటెండ్ అయ్యి ఇవాళ పొలిటీషియన్స్ దగ్గర నుంచి, మోటివేషనల్ స్పీకర్స్ దగ్గర నుంచి, సైంటిస్టుల దగ్గర నుంచి చాలామందికే ఒక్కొక్క పారాడిమ్ షిఫ్ట్ లాగా ఉంది మాకు ఇది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రావటం జరిగింది ఇక్కడి వరకు. అయితే అందులోనే క్లాస్ అటెండ్ అయినటువంటి వాళ్ళలోనే ఇంకా కొంతమంది వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. రియల్లీ అప్రిషియేట్ దేర్, అంటే వాళ్ళు ఏవైతే అనుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారో నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అయితే ఈరోజు మనతో పాటు అలాంటి అప్రిసియేషన్ కోసమే అండ్ అన్వర్ గారి క్లాస్ విన్న తర్వాత నాకు ఇది నేను అచీవ్ చేయగలిగాను, బలమైనటువంటి కాంక్షతోటి నేను ఏదైతే అనుకున్నానో అది జరిగిందని చెప్పడానికి మనతో పాటు రాగసుధా గారు ఉన్నారు. ఆవిడేం ఎక్స్పీరియన్స్ చేశారు క్లాస్ విన్న తర్వాత అనేది ఆవిడ మాట్లాడినారు తెలుసుకుందాం. హలో రాగసుధా గారు, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అన్వర్ గారు. నమస్తే సార్. సో మనం మాట్లాడేదానికంటే కూడా మేడం మీరేం చెప్తారని అంటే, క్లాసెస్ విన్న తర్వాత అన్వర్ గారు క్లాస్ మీరు వినక ముందు, విన్న తర్వాత మీరు చూసినటువంటి ఆ మైండ్ షిఫ్ట్ ఏంటి? డెఫినెట్లీ సార్. గ్రేట్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రాగసుధా అండి. నా నేటివ్ ఫ్రమ్ కర్నూల్. హైదరాబాద్ బేస్డ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మామూలుగా రియల్ ఎస్టేట్ అంటేనే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ ఒక ఫీమేల్ ఎలా ఫేస్ చేసి సక్సెస్ అవ్వాలి అనే దానికి ఈ సబ్జెక్ట్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ. ఎందుకంటే సుమన్ టీవీ ద్వారా నాగరాజ్ గారి ద్వారానే నాకు అన్వర్ సార్ పరిచయం అయ్యారు. సో నేను క్లాసెస్ అటెండ్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కలిగింది నాకు. ఇది నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ దాకా వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వడం నిజంగానే మాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్. త్రూఅవుట్ కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి మేడం అంటే క్లాస్ విన్న తర్వాత మీకు జరిగినటువంటి మిరాకిల్స్ ఏంటి? సార్ నేను ఫ్యూ మంత్స్ నుంచి సార్ వీడియోస్ చూస్తూ ఉన్నాను సార్, నాకు టైం ఉన్నప్పుడంతా. సో నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. సో ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో వీడియో చూసాక నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో సార్ని పర్సనల్గా మీట్ అవ్వాలి అని చెప్పేసి 1-to-1 అపాయింట్మెంట్ కోసం నేను కాల్ చేయడం జరిగింది సార్. అయితే ఇలా బేసిక్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి, అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టం సార్ది అన్నారు. సో ఇమీడియట్గా నేను క్లాసెస్ అటెండ్ అయ్యాను. 9 days బేసిక్ క్లాసెస్ జాయిన్ అయ్యాను సార్ ఫస్ట్. సో క్లాసెస్ ఎంత బాగున్నాయంటే నాకు టైమింగ్స్ కూడా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 to 7 మార్నింగ్ అవర్స్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటే డే అంతా ఆ పాజిటివ్ వైబ్సే క్యారీ అయ్యాయి. సో చాలా మిరాకిల్స్ కూడా చూసాము. అంటే మనము కెరియర్లో గ్రోత్ ఓరియంటెడ్గా మనం ముందుకెళ్ళాలి, సక్సెస్ ఉండాలి అంటే ఈ క్లాసెస్ డెఫినెట్గా అటెండ్ అవుతుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన సబ్జెక్ట్ వేరే లేదండి. మనం జనరల్గా బయట ఎన్నో వీడియోస్ కూడా చూశాను, గతంలో ఒక 3-4 years నుంచి చూస్తూ ఉన్నాను. కానీ ఆ వీడియోస్కి, వాళ్ళు చెప్పే విధానంకి, సార్ చెప్పే విధానంకి చాలా మార్పు ఉందండి. అంటే సార్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మనం డైలీ రొటీన్లో కూడా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మనకు అందరికీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తారు. చాలా పేషెన్స్ అండి సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మాకు కూడా కొత్త ఏదో కోచ్ అనే ఫీలింగ్ లేకుండా ఒక బ్రదర్తో కనెక్ట్ అయినామన్న విధంగా అనిపించింది. అంటే ఇంత సబ్జెక్ట్ ఉంటుందా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది క్లాసెస్ అటెండ్ అయ్యాకే తెలిసింది. ఎందుకంటే మనం ఎన్నో వీడియోస్ విన్నప్పుడు ఆ వైబ్ ఆ కొంచెం సేపే ఉంటుంది. మళ్ళీ మనం ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి అది ఇంప్లిమెంట్ చేయడం చాలా టఫ్ అయిపోతుంది. అంటే మనం సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం కావచ్చు, నెగిటివ్ సిచ్యువేషన్ని అంత పాజిటివ్ మైండ్ సెట్తో, అది ఛాలెంజెసే ఉంటాయండి. సో వాటికి క్లాసెస్లో ఏంటి డిఫరెన్స్ అంటే ప్రతిరోజు మేము అంటే మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు అవుతుంది, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సార్ అన్నీ సైంటిఫిక్గా, సో సార్ అంతా రీసెర్చ్ చేసి సైంటిఫిక్గా ప్రూవెన్ కాన్సెప్ట్స్, పీపీటీస్ కూడా, వీడియోస్ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. మనకి ఎన్నో బుక్స్ చదివితే కూడా అంత నాలెడ్జ్ రాదు. అలాంటిది సార్ క్లాసెస్లో మనకు ఓవరాల్ నాలెడ్జ్, అంటే మనకి ఇప్పుడు సైకాలజీ పరంగా సబ్జెక్ట్ కానివ్వండి, తర్వాత కమ్యూనికేషన్ పరంగా కూడా, తర్వాత బిజినెస్లో కూడా అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, వెల్త్ని ఎలా క్రియేట్ చేయాలి. ఎందుకంటే
మనం చిన్నప్పటి నుంచి ఒక 16 to 18 ఇయర్స్ చదువుకొని ఉంటాము. రియల్ లైఫ్లో అది అన్ని చోట్ల వర్కౌట్ కాదండి చెప్పాలంటే. లైఫ్ స్కిల్స్ అనేది ఎక్కడ నేర్పించరు, ఏ యూనివర్సిటీలో కూడా లైఫ్ స్కిల్స్ నేర్పించరు, డబ్బును ఎలా సంపాదించాలనేది నేర్పించరు. సో ఇక్కడ అన్ని విధంగా అంటే ఒక మనీనే కాదు, రిలేషన్షిప్స్, హెల్త్, వెల్త్ అన్నీ కూడా అట్రాక్ట్ అయ్యేలాగా మనము లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునే విధంగా ఉందండి క్లాసెస్ అయితే. చాలామంది విమెన్ మీరు చెప్పినటువంటి ఏ సీక్వెన్స్లో పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ పరిస్థితులకి అంతా నాకు ఇక్కడ చాలా బాగా జరిగిందని మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా సార్. సో విమెన్కి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే వన్స్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తున్నారు, ఇంత బాగుంది, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు కదా, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు అని అంటే విమెన్కి మీరు ఏం చెప్తారు అన్వర్ గారి క్లాసెస్ గురించి? డెఫినెట్లీ సార్. సార్ యాక్చువల్లీ విమెన్ అంటే పెరిగిన అట్మాస్ఫియర్ కావచ్చు, ఇంట్లో వాతావరణంని బట్టి లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకుంటారు సార్. అంటే నా పరిధి ఇంతే, నేను ఇంతకంటే ముందుకు వెళ్ళలేను అనే ఫీల్లో ఉంటారు సార్. అంటే నేనేం మామూలుగా విమెన్ మల్టిపుల్ ఛాలెంజెస్ని ఫేస్ చేసే పొటెన్షియల్ ఉంటుంది సార్ విమెన్కి చెప్పాలంటే. కానీ మన లిమిటింగ్ బిలీఫ్ వల్ల మనమే అలా అనుకోవడం వలన మన మైండ్ సెట్ అలా పెట్టుకొని ఉంటాం సార్. ఫీమేల్ కూడా నేను ఇంతే, నా పరిధి ఇంతే, నేను ఇంటికే అంకితము, పిల్లల వరకే, నేనేం చేయలేను అని చెప్పేసి. నిజంగా మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోగలిగితే ఫీమేల్ సాధించందంటూ ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఫీమేల్ ముందులో ఉన్నారు సార్. అంటే హిమాలయాస్కి వెళ్ళగలిగినారు, మౌంట్ ఎవరెస్ట్ రీచ్ కాగలిగినారు, సెలబ్రిటీస్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఫీమేల్ సక్సెస్ఫుల్ పీపుల్లో ప్రతి ఒక్కళ్ళు ఫీమేల్ ఉన్నారు సార్. సార్ మాకు రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఎన్నో ఛాలెంజెస్. అంటే లేడీస్కి రియల్ ఎస్టేట్ అవసరమా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉండినాను సార్. సో టీచింగ్ చేసుకోవచ్చు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఛాలెంజెస్ కూడా ఎదురయ్యాయి సార్. ఇలాంటి క్లాసెస్ ఏమంటే మనం గ్రో కావాలి అంటే, నిజంగా మనము అనుకున్న లక్ష్యాలను, గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే బిగ్ మనీ ఉన్నది కూడా రియల్ ఎస్టేట్లోనే సార్. సో మనకు లైఫ్లో ఒక పర్పస్ అంటూ ఉండాలి. ఆ పర్పస్ని మనము సాధించాలి అంటే, మన గోల్ని మనం రీచ్ కావాలి అంటే మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఎలా అంటే సార్, కార్పొరేట్ కల్చర్ ఉంటుంది మెయిన్గా లేడీస్కి. అంటే మాకు ఒక ఫౌండేషన్ కూడా ఉంది సార్, బంగారు తల్లి అని. సో లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ ఉన్నందుకు మేము చాలా ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకుంటున్నట్టు. మీ ప్లాట్ఫామ్కి అన్వర్ గారి క్లాసెస్ ఎలా హెల్ప్ అయ్యాయి సార్? యాక్చువల్లీ మేము హార్డ్ వర్క్ ఎక్కువ చేసేదాన్ని, అంటే ఎక్కువ వర్కింగ్ అవర్స్, ట్రావెల్ ఎక్కువ చేయటము, ఇలా అంతా. గత 1-2 monthsలో స్మార్ట్ వర్క్ ఎలా చేయాలనేది సార్ బాగా నేర్పించారు. అందులో మా మదర్ కొంచెం ఏజ్డ్ సార్, 84 years తన ఏజ్. తను ఒక 2 months నుంచి హెల్త్ బాగాలేదు, బెడ్ రిడన్ ఉన్నారు సార్. అయితే ఫుల్ అటెన్షన్ మా మదర్కే పే చేయాల్సి వచ్చింది నేను. అప్పుడు ఆ టైంలో నేను స్మార్ట్ వర్క్ అంటే ఎఫర్ట్లెస్గా ఎలా వర్క్ చేయాలనేది ప్రాక్టికల్గా సార్ క్లాసెస్లో మేము బాగా నేర్చుకున్నాము. సో అది ఇంప్లిమెంట్ చేశాక అంటే ఒక మిరాకిల్ అనే చెప్పాలి. ఈ 1.5 month తర్వాత జస్ట్ 1 weekలో అంటే గత వారంలో 3 crore బిజినెస్ అయిందండి నాకు. 3 కోట్లు. హలో అందరూ జాగ్రత్త. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మేడం రియల్ ఎస్టేట్ 3 కోట్లు అండి, 3 కోట్లు బిజినెస్ చేశారు. సో ఈ రోజే మెసేజ్ వచ్చింది సార్ మా కంపెనీ నుంచి కూడా, నాకు టాప్ 1 రికగ్నిషన్ ఉంది సార్ 14th of this month. ఎస్, కంగ్రాచులేషన్స్ మేడం. హోటల్ నోవెటెల్లో సార్. మేడం ఒక్కసారి రాకముందు మీ బిజినెస్ ఎలా ఉంది, నా దగ్గరికి వచ్చిన తర్వాత అంటే లైక్ అప్పటికి ఇప్పటికి ఎన్ని రేట్లు పెరిగింది ఆల్మోస్ట్? సార్ రాకముందు బిజినెస్ బాగుండింది సార్. అయితే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉండినాయి. 3 lakh నుంచి 5 lakh rupees per month డ్రా చేసేదాన్ని. సో సార్ చెప్పిన టెక్నిక్స్ చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ చెప్పారు సార్. నిజంగా నాకు అనుకునేదాన్ని ఈ టెక్నిక్స్ నిజంగా వర్కౌట్ అవుతాయా లేదా అని అనుకునేదాన్ని. సో సార్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా 100% బిలీఫ్తో ఇంప్లిమెంట్ చేశాక డెఫినెట్గా అచీవ్ అయ్యాను సార్. అది మిరాకిలే అసలు. అంటే మనం అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదండి. సో డెఫినెట్గా మనల్ని మనం నమ్మాలి, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. సో కోచ్ గైడ్ చేసేది కూడా మనం కరెక్ట్గా ఫాలో అయినాము అంటే డెఫినెట్గా సక్సెస్ మన వెనకే ఉంటుందండి. అంటే మనం ఏ పని చేసినా హార్ట్ఫుల్గా, ఇష్టంగా, ప్యాషనేట్గా వర్క్ చేయాలి అనేది నా సిద్ధాంతం కూడా. సో సార్ కూడా అదే చెప్తారు. సో ఫైండ్ యువర్ ప్యాషన్, సక్సెస్ విల్ ఫాలో అని చెప్పేసి. సో డెఫినెట్గా అది నా దాంట్లో ప్రూవ్ అయిందండి. రేపు August 3rd క్లాస్ ఉందండి. సో ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఎక్కువ మంది జాయిన్ అవ్వమని చెప్తారా? మీ పాయింట్ నుంచి మీరు ఏం చెప్తారు? సార్ ఈ క్లాసెస్ ఇంకా యూత్ జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు
తక్కువ ఏజ్ నుంచి అంటే చిన్న ఏజ్ నుంచే ఇది ఇంప్లిమెంట్ చేసినారు అంటే ఇప్పుడు ప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయిన వాళ్ళే. అది సార్ ప్రతి క్లాస్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైంటిఫిక్గా ఎగ్జాంపుల్స్తో వీడియోస్తో చూపించారనమాట. సో వాళ్ళందరూ ఫాలో అయింది లా ఆఫ్ అట్రాక్షన్ అయినప్పుడు మనం ఎందుకు ఫాలో కాకూడదు? అండ్ మన నిజంగా తెలుగు స్పీకింగ్ పీపుల్కి ఒక వరం అనే చెప్పాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ జనరల్గా ఇంగ్లీష్లో ఎక్కడో యుఎస్ అలాంటి కంట్రీస్లో వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ తెలుసు కొంతవరకు. కానీ ఇంత సరళంగా ఇంత సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే మనం ఎంతో మనీ స్పెండ్ చేస్తూ ఉంటాము షాపింగ్ అని, ఇంకా అన్నెసెసరీగా కూడా స్పెండ్ చేస్తూ ఉంటాము. ఒక చిన్న ఒక శారీనో ఒక డ్రెస్ కొన్నంత కాదండి ఈ క్లాస్ వర్త్ చెప్పాలంటే. బట్ మనం ఎంతో అంటే ఒక బిలీనియర్గా అయ్యే నాలెడ్జ్ని మనం ఇక్కడ గెయిన్ చేసుకుంటున్నాము. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలండి ఈ క్లాసెస్. కాబట్టి మనకు ఇంటి నుంచి అటెండ్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఎక్కడి నుంచి అయినా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 25 కంట్రీస్ నుంచి అటెండ్ అయ్యారు సార్ అసలు. సో మార్నింగ్ విమెన్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ అర్లీ మార్నింగ్ 5 o'clock అంటే యూకేలో వాళ్ళకు 3 o'clock 2 o'clock. ప్రతి ఒక్కరు కూడా ఎంత అటెంటివ్ గా క్లాస్ అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో కూడా అంత చక్కగా కూర్చొని విన్నామో లేదో తెలియదు, కానీ 2 hours ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలిసేది కాదు అసలు. సో అంత అటెంటివ్ గా చాలా బాగుండే అసలు. అంటే ఎనర్జెటిక్ గా ఉంటది క్లాస్ కూడా, ఎక్కడ బోరింగ్ అని అనిపించదు. నాకు మీరు మాట్లాడిన దాంట్లో ఒక మాట చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా గ్రోత్ మైండ్ సెట్ తో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అటెంటివ్ అనే వర్డ్ వస్తుంది. మేడం ఇందాక మాట్లాడేటప్పుడు చాలా అటెంటివ్ గా ఉంటుంది అని చెప్పేసి. అంటే మీ క్లాస్ లో ఎవరైతే అటెండ్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ గ్రోత్ మైండ్ సెట్ కి రెడీగా ఉన్నారండి. ఫిక్స్డ్ మైండ్ సెట్ కాదు, గ్రోత్ మైండ్ సెట్. మీరు ఇందాక చెప్పేటప్పుడు ఆ వర్డ్ చాలా అటెంటివ్ గా ఉంటుందండి అని చెప్పేసి. ఎంతో సాధన చేస్తే తప్ప మన ఆలోచనల మీద పట్టు సాధించుకొని ఇది నేను చేస్తే సక్సెస్ అవుతాను అనుకున్నటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళే ఇలా మాట్లాడతారు. అందుకే మీరు రియల్ ఎస్టేట్ లో అంత గొప్పగా సాధించగలిగారు. ప్లేస్ లో ఉన్నారు. రేపు నోవాటెల్లో మీకు ఆ సన్మానం కూడా ఏదో జరగబోతుంది కదా. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ అండి. మిమ్మల్ని చూసి చాలా మంది విమెన్ రావాలని మాత్రం క్లాస్ డెఫినెట్ గా సార్. అంటే ప్రతి ఒక్క ఫిమేల్ కూడా అంటే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని గెయిన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అనేది తీసేయాలి సార్ ఫస్ట్. ఎందుకంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి సార్ యూనివర్స్లో, మనము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఆపర్చునిటీ వచ్చినాక కూడా దాన్ని ఎలా మనము క్యారీ చేయాలి, ఎలా గ్రో కావాలి అనేది ఈ క్లాసెస్ అటెండ్ అయితేనే వర్కౌట్ అవుతుంది సార్. ఎందుకంటే చాలా మంది ఏదైనా రిజెక్షన్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయలేము జనరల్గా. సో ఆ రిజెక్షన్స్ని మనము పాజిటివ్ వేలో ఎలా హ్యాండిల్ చేయాలి, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీగా ఎలా తీసుకోవాలి అనేది క్లాస్లో చాలా నేర్చుకున్నాం అసలు చెప్పాలంటే. రెండే స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయండి ప్రపంచంలో, పేదవాడు ధనికుడు, లర్నరు నాన్ లర్నరు, నేర్చుకున్నవాడు నేర్చుకోలేనివాడు, తెలుసుకున్నవాడు తెలుసుకోలేనివాడు. అంటే వీటి మీద క్యారెక్టర్ డిఫైన్ అయ్యి ఉంటుంది. ఎవరైతే నేర్చుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో, లర్నర్ ఎవరైతే ఉంటారో మీకులాగే అటెంటివ్ మైండ్ సెట్తో ఉంటారు, గ్రోత్ మైండ్ సెట్. డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప వాళ్ళు ఒకసారి క్లాస్ అటెండ్ అవుదాము వెళ్ళి జాయిన్ అయిపోయి చేద్దాం అనుకున్నట్టుంటారు. ఇంట్రెస్ట్ ఉంటుంది క్లాస్కి, ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చులే అనుకున్నటువంటి మూడ్తో ఉంటారు. ఇప్పుడు మీరు అట్లా కాదు, మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ లర్నర్ మైండ్ సెట్ ఉంటుంది చూసారా. డెఫినెట్లీ ఎవరైనా నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళది. అంటే మీ మైండ్ని బిలీనియర్గాను మార్చుకుంటున్నారు మీరు. అది మీరు మాట్లాడేటప్పుడే తెలుస్తుంది. అన్వర్ గారి క్లాస్ మీకు అంత బాగా ఆ ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూపించాయని మాత్రం తెలుస్తుంది. డెఫినెట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు సార్ వీడియోస్ కూడా వ్యూయర్స్ మిలియన్స్ లో ఉన్నారు సార్, బట్ ఓన్లీ హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ మాత్రమే క్లాస్ కి రాగలుగుతున్నారు. అంటే లర్నింగ్ మీద ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నదని అర్థమవుతుంది సార్. అంటే చాలా మందికి ఏముంటుంది, ఐకేఈ అనేది ఉంటుంది సార్. అంటే ఐ నో ఎవ్రీథింగ్, మేము చదువుకున్నాం కదా, మాకు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా బిజినెస్లో జాబ్లో, మేము ఇంకా నేర్చుకునేది ఏముంటుంది అని ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి కూడా నిరంతర విద్యార్థి అండి. లెర్నింగ్ అనేది ఎప్పుడు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనే ప్రాసెస్ ఉండాలి. లెర్నింగ్ ఉంటేనే అర్నింగ్ కూడా ఉంటుందండి. ఒకటే చెప్పండి, అన్వర్ గారు రాకముందు మీ లైఫ్ ఎలా ఉండింది, అన్వర్ గారు వచ్చిన తర్వాత క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఎలా ఉంది, ప్రేక్షకులకి ఏం చెప్తారు? కంప్లీట్గా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిందనే చెప్పాలి సార్. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా లో అయినప్పుడు ఆ రోజంతా ఇంకా వర్క్ మోడ్లోకి వెళ్ళే వాళ్ళం కాదు.
సో ఒక డిసప్పాయింట్మెంట్ కానివ్వండి, అంటే అనుకున్న పని అనుకున్నట్టుగా జరగకపోతే కూడా లో ఫీలింగ్ ఉండేది సార్. ఇప్పుడు ఏం జరిగినా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది సార్. చాలండి, ఆ వైబ్స్ ఉండాలి. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు అంటే, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అదర్ కంట్రీస్లో ఎలాగో ఫాలో అవుతున్నారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి మహిళలకు కానీ చాలా మందికి కానీ క్లాసెస్ గురించి ఏం చెప్తారు? అంటే మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటాం. అంటే ఒకటి ఏదైనా జరగాలి, పొందాలి, కావాలి అని కోరుకొని అది ఎంతవరకు జరుగుతాయి వాస్తవంగానే తెలియదు, టైం పడుతుంది ఏదైనా సరే. కానీ మనం ఫాస్ట్గా ఏదైనా రిజల్ట్ రావాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మాత్రం అన్వర్ సార్వి కంపల్సరీగా అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా బోత్ తెలుగు స్టేట్స్లో, అంటే మనకు బిజినెస్లో లేం కదా, జాబ్లో లేం కదా అని అనుకోకూడదు. హౌస్ వైఫ్కి కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే ఈరోజు ఒక హోమ్ మేకరే అన్ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది సార్. అంటే ఫ్యామిలీ, పిల్లలు, ఫైనాన్స్, ఎవరు వచ్చినా, ఒక గెస్ట్ వచ్చినా ఏదైనా డెసిషన్ మేకింగ్ కానీ చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ప్రతి ఫీమేల్ కూడా అటెండ్ కావాలి. అంటే మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈ క్లాసెస్ వలన. మనకు తెలియని అంటే పాజిటివ్ యాటిట్యూడ్, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక నెగిటివ్ వర్డ్ చెప్తే కూడా ఏదో ఒక బూత్ మాట్లాడినట్టు అనిపిస్తుంది సార్. వాళ్ళకి మళ్ళీ కరెక్షన్ చేస్తూ ఉన్నాము, ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పండి అని చెప్పేసి. అది తెలియకుండానే ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు సార్. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే కష్టపడ్డ దానికి ప్రతిఫలం ఏదైనా ఉంది అని అంటే ఈ ఫీడ్బ్యాక్ లాంటివి. డెఫినెట్లీ విత్ రిజల్ట్ 3 crores 3 కోట్ల రిజల్ట్ అండి, మామూలు కదా. వెరీ ప్రౌడ్ మూమెంట్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. మీలాంటి విమెన్ ఇంకా లైఫ్లో చాలా సాధించాలి అండ్ మీరు చాలా మందికి రోల్ మోడల్గా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాగసుధా గారు. ఇంకొక చిన్న మిరాకిల్ జరిగింది సార్. మా మదర్ బెడ్ రీడన్ ఉండినారని చెప్పాను సార్ నేను. తనకు యాక్చువల్లీ బ్రెయిన్లో స్టెమ్ సెల్స్లో బ్లడ్ క్లాట్ అయ్యింది. తను బాగా అంటే క్రానిక్గా ఉండింది సార్ సిచ్యువేషన్. అలాంటి టైంలో అంటే ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్ కూడా అనమాట. అయితే సార్ ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్పారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. కొంచెం అంటే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది సార్. మా మదర్ కొంచెం మాట్లాడగలుగుతున్నారు. హెల్త్లో ఆ ఏజ్లో మేము ఊహించని కొంచెం డ్రాస్టిక్ రిజల్ట్ అయితే అనిపించింది సార్ పాజిటివ్గా. సో టెక్నిక్ని ఫాలో అవుతున్నాం. అందరు అనుకుంటారు టెక్నిక్స్ ఇవి చెప్తారు నిజంగా వర్కౌట్ అవుతాయా లేదా అని. నేను అలాగే అనుకునేదాన్ని, కానీ ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే సార్ ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ వచ్చాకనే అది ప్రతి ఒక్క క్లయింట్ కూడా ఇలా హ్యాపీగా ఉండాలి, అందరికీ రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి, సక్సెస్ రావాలనే చెప్తారు. కాబట్టి అది నాకు ఒక మిరాకిల్, చాలా పెద్ద మిరాకిల్ సార్ అసలు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ అండ్ తర్వాత బ్రేక్అవుట్ రూమ్స్ ఇస్తారు సార్ మళ్ళీ. ఆపర్చునిటీ చాలా బాగుంది. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా బ్రేక్అవుట్ రూమ్లో, అంటే మనకు తెలియని వ్యక్తులతో కూడా మనము పరిచయం అవుతారు. కాబట్టి మన నెట్వర్క్ కూడా పెరుగుతుంది. నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్ అని చెప్పేసి అంటారు. కాబట్టి గ్లోబల్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది సార్ మనకు. సార్ నాకు ఒక డ్రీమ్ ఉండింది, అంటే ఇప్పుడు టీం నాకు ఏపీ, తెలంగాణ స్టేట్స్ నుంచి ఉన్నారు, దుబాయ్లో టీం ఉన్నారు సార్. అలా 25 కంట్రీస్ నుంచి నాకు టీం ఉండాలని చెప్పేసి గోల్ ఉండింది. సో సార్ క్లాసెస్ వల్ల నాకు అలా గ్లోబల్ నెట్వర్క్ కూడా ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది సార్. ఫ్యాంటాస్టిక్. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. Thank you, sir. Thank you so much, రాగసుధా గారు. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, మేడం ఫీడ్బ్యాక్ విన్నారు కదా. మీరు కూడా మీ లైఫ్లో, అంటే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమనుకుంటారంటే ఓన్లీ డబ్బు ఒకటే అనుకుంటారు. గుర్తుపెట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ద్వారా మీరు హెల్త్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు, మీ ఇంట్లో రిలేషన్షిప్ని. ఎందుకంటే చాలామంది ఇంట్లో మాటికి గొడవలు అవుతుంటుంటాయి. అంటే ఈ రిలేషన్షిప్స్ పెంచుకోవచ్చు. కెరియర్, చాలామంది నా దగ్గరికి వచ్చి జాబ్ ఒక 6 months 1 year బట్టి కూడా జాబ్ లేని వాళ్ళకి ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1-2 monthsలో 1 కాదు 2 కాదు 3-4 జాబ్స్ వచ్చేలా చేశానండి. అదేవిధంగా మీ వెల్త్ స్ట్రక్ అండ్ మనీని ఎలా రప్పించుకోవచ్చు, బంగారం ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు, చాలా మంది రిజల్ట్స్ చూశారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ ఇంట్లో హస్బెండ్తో పాటు వైఫ్ కూడా డబ్బు సంపాదిస్తారో వాళ్ళ పిల్లల ఫ్యామిలీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూశారు కదండి, మీరు కూడా ఫాస్ట్గా మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలంటే ఈ నెక్స్ట్ జరగబోయి August 3 క్లాసెస్ నుంచి అటెండ్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటికీ ఆల్ ఓవర్ ద వరల్డ్ 25 కంట్రీస్ నుంచి మేడం గారు చెప్పినట్టు లోకల్ కాదు, మీ కాంటాక్ట్స్ గ్లోబల్గా ఎలా డెవలప్ చేసుకోవాలి నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఎనీ ప్రాబ్లం 1 సొల్యూషన్. నేను ఓపెన్గా చెప్తున్నానండి, 100 మోటివేషనల్ వీడియోస్ కూడా విన్నా రాని ఒక ఎనర్జీ
100 మోటివేషనల్ వీడియోస్లో కూడా మీరు గ్రాస్ప్ చేయాలని ఒక రిజల్ట్ నేను 9 days క్లాసెస్లో చూపిస్తాను. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, రండి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీలో మీకు తెలియని ఒక రాక్ స్టార్ నేను బయటకు తీస్తాను. ఫ్యాంటాస్టిక్ అండి. డెఫినెట్లీ సార్. అండ్ అంటే నేను బేసిక్ తర్వాత మళ్ళీ అడ్వాన్స్ కూడా జాయిన్ అయ్యాను సార్ క్లాస్. తర్వాత 6 months మెంబర్షిప్ కూడా తీసుకుంటున్నాను సార్. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేసి దాన్ని మనం 6 months అంటే ఏదైనా ఒక 21 days 30 days తర్వాత 90 days మనం ఫాలో అయినామంటే అది రొటీన్లో అలవాటు అయిపోతుంది అంటారు. కాబట్టి 6 months మనం ఇదే సార్తో ట్రావెల్ చేసినాం, మేము ఈ సబ్జెక్ట్లో ఉన్నాము అంటే ఆటోమేటిక్గా మనకు అంటే మన బాడీలో ప్రతి సెల్స్లో కూడా ఇది కనెక్ట్ అవుతుంది. కాబట్టి లైఫ్ టైంకి మనకి ఇది మంచి లెర్నింగ్ ప్రాసెస్లో ఉండి ఈ గ్రోత్ని చూస్తాము అని చెప్పేసి సార్. డెఫినెట్గా అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మీకు, మీ టీమ్కి, మీ ఎంటైర్ ఫ్యామిలీకి కూడా. డెఫినెట్లీ సార్. యూనివర్స్ ఒక బ్లెస్సింగ్స్తో సార్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ వచ్చాక కంపెనీలో మా గ్రోత్ కూడా ఎలా ఉందంటే సార్ 3 generations ఇన్కమ్ ఎర్న్ చేసుకునే సోర్సెస్ కల్పించారు మాకు. అంటే వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాంటిది 0 ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ ఆపర్చునిటీ, అది కూడా తక్కువ టైంలో. అంటే మనము 1 lakh నుంచి 5 lakh per month ఎర్న్ చేసుకునేలాగా ఆపర్చునిటీ. అండ్ తక్కువ టైంలో అంటే 1 yearలో మిలీనియర్స్, తర్వాత ఒక 10 yearsలో బిలీనియర్స్ అయ్యే అవకాశం. అంటే మనం ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు గ్లోబల్ వైడ్లో. అండ్ త్వరలో మేము వచ్చేసి 100 cities 7 statesలోకి స్ప్రెడ్ అవుతున్నాం సార్. డెఫినెట్గా ఆడియన్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. డెఫినెట్లీ సార్. అదేది మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాఘసుధా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. సో చూసారు కదండి, మీరు కూడా ఇలాగే కోటీశ్వరులు అవ్వాలనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా, 1 solution ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్, లా ఆఫ్ అట్రాక్షన్. ఇంటింటికి లా ఆఫ్ ఎస్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇలా మనీ కోచ్ తర్వాత ఇంటర్నేషనల్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అనేది మా సార్ ఒక అంటే మా సార్ బ్లెస్సింగ్స్, సార్ క్లాసెస్ అటెండ్ కావడం కూడా నిజంగా అదృష్టం అండి చెప్పాలంటే. సార్కి రీసెంట్గా అవార్డ్స్ కూడా వచ్చాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సో ఈ సబ్జెక్ట్ని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళి అందరి లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకుంటే, అంటే మనం ఒకరి లైఫ్లో మార్పు తేగలిగినప్పుడే మన జీవితం కూడా మారుతుంది. సో అందరు అనుకుంటాము అంటే డబ్బు మనకి ఎంత అవసరమా అని చెప్పేసి, కానీ ధనం మూలం ఇదం జగత్ అండి. డబ్బు లేకుంటే ఏదీ లేదు. కాబట్టి మన అంతా డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ అన్నమాట ఇదంతా. థ్యాంక్ యూ సార్ అన్వర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ థ్యాంక్స్ టు నాగరాజ్ గారు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రియల్లీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.